ఓ హాయ్ 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 రెడీ అయ్యడానికి టైం పట్టిందనమాట. బాగున్నానా? సో ఎప్పుడు రొటీన్గా చేయడం ఎందుకు, కొంచెం రెడీ అందంగా చేద్దామని రెడీ అయ్యేసి వచ్చాను. ఎలాగో బోర్ కొడుతుంది కాబట్టి ఇంట్లో. అండ్ ఈరోజు కూడా కిచెన్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ టు మై ఛానల్ నవీనా. సో ఈరోజు నేను ఏం చేయబోతున్నాను అంటే, పిల్లలకి మనకి ఆల్ టైమ్ ఫేవరెట్ బిస్కెట్స్ ఏంటి అంటే టాప్ 1 ప్రిఫరెన్స్ ఓరియోస్ కదండి. సో నేను కూడా చాలా ఓరియోస్ తెచ్చాను. ఈ టైంలో ఓరియోస్ ఎక్కడ దొరికాయి అంటారా? డీమార్ట్లో ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నానండి. సో సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఓరియోస్ అంటే అంత ఇష్టం మనందరికీ తెలుసు. బట్ ఓరియోస్తో ఓన్లీ బిస్కెట్స్లో తినకుండా రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు అని మీకు తెలుసా? అసలు ఏం రెసిపీస్ ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వ్లాగ్లో నేను మీకు చూపిస్తాను. సో ఓరియోస్తో 5 kinds ఆఫ్ రెసిపీస్: ఓరియో కేక్, ఓరియో మిల్క్ షేక్, ఓరియో ఐస్ క్రీమ్, ఓరియో బాల్స్ అండ్ ఓరియో పిజ్జా. ఏంటి ఓరియోతో పిజ్జా అని అనుకుంటారా? యాక్చువల్లీ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అండి. అది కూడా ఎవ్రీ రెసిపీ 5 to 10 minutesలోనే చేసుకోవచ్చు. అండ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా ఓన్లీ 3 ingredients. అదేలాగో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో ముందుగా మీ అందరి కోసం ఐ లవ్ కిడ్స్ కాబట్టి కిడ్స్ కోసం, అలాగే మా వాళ్ళ కోసం ఓరియో ఐస్ క్రీమ్తో స్టార్ట్ చేస్తాం. సో ఓరియో ఐస్ క్రీమ్కి కావాల్సింది ఓరియో బిస్కెట్స్, పాలు అండ్ నటిలా లేకపోతే ఏదైనా ఎనీ చాక్లెట్, డైరీ మిల్క్ లాంటి ఎనీ చాక్లెట్ అంతే. సో ఓరియో ఐస్ క్రీమ్ కోసం ఫస్ట్ ఓరియో బిస్కెట్స్ని కట్ చేసుకొని, బ్లెండర్ ఉంటే బ్లెండర్లో వేసేయండి, బ్లెండర్ లేకపోతే మిక్సీలో వేసేయండి. సో ఒక 6 బిస్కెట్స్ వేసేసాను నేను. అందులో పాలు, మరిగించుకున్న పాలు, బాయిల్డ్ మిల్క్, ఇవి కొంచెం క్రీమ్ మిల్క్, మంచి థిక్ మిల్క్. ఎస్, ఇందులో ఇంకొంచెం టేస్ట్ కోసం నటెలా లేకపోతే ఎనీ డైరీ మిల్క్. దట్స్ ఇట్. సో వీటిని విస్క్ చేసేసుకోవాలి ఇప్పుడు. సో వీఆర్ డన్. సో ఇప్పుడు ఈ మిక్స్చర్ని ఐస్ క్రీమ్ మోల్డ్స్లో వేసుకోవడమే. ఐస్ క్రీమ్ మోల్డ్స్ లేకపోతే ఎలా తయారు చేసుకోవాలి ఇంట్లో ఉన్న గ్లాస్తో అనేది కూడా నేను మీకు నా ఐస్ క్రీమ్స్ వీడియోలో చూపించాను. సో యూ కెన్ ఫాలో దాట్. ఓన్లీ 3 ingredientsతో జస్ట్ ఒక 5 minutesలోనే మీరు రెడీ చేసేసుకోవచ్చు ఇది హ్యాపీగా ఇంట్లో. కీప్ ఇన్ ఫ్రిడ్జ్. సో ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము ఒక 3-4 hours. ఆలోపు నెక్స్ట్ రెసిపీ చూపిస్తాను. నౌ ఇట్స్ టైమ్ టు రెసిపీ 2 ఓరియో మిల్క్ షేక్. అది కూడా చాలా ఈజీ. సో దానికి కావాల్సింది కూడా ఓరియోస్ అండ్ ఇందాక చూపించినట్టు నటెలా, బాయిల్డ్ మిల్క్ అండ్ ఎనీ చాయిస్ ఆఫ్ యూర్ ఐస్ క్రీమ్. నా దగ్గర బటర్ స్కాచ్ ఉంది ఇప్పుడు, సో ఇది వాడుతున్నాను. వెనీలా అయినా వాడచ్చు, చాక్లెట్ అయినా వాడచ్చు, మీ ఇష్టం ఏదైతే అది. అండ్ పౌడర్ షుగర్, యాక్చువల్లీ మిశ్రీనే వాడుతున్నాను, మీరు షుగర్, నార్మల్ షుగర్ ఏదైనా వాడచ్చు. లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ఓరియో మిల్క్ షేక్ కోసం ఓరియో బిస్కెట్స్, సో 5 బిస్కెట్స్ వేసేసాను. సో 1 more 6 బిస్కెట్స్ అండ్ బాయిల్డ్ మిల్క్, చల్లటి పాలు, ఇదిగా నటెలా ఆర్ ఎనీ చాయిస్ ఆఫ్ యువర్ చాక్లెట్ సిరప్స్. ఎక్కువ పట్టదు, ఆల్రెడీ స్వీట్ ఉన్నాయి కాబట్టి. 1 spoon ఆఫ్ షుగర్, మీకు నచ్చిన ఐస్ క్రీమ్ 1 scoop వేసాను. సో అన్నిటినీ కలిపి we are done. సో మిల్క్ షేక్ రెడీ. అండ్ ఇందులో మళ్ళీ ఓరియో బిస్కెట్స్ కొంచెం పైనుంచి అలా వేస్తే క్రంచీగా బిస్కెట్స్ తగ్గుతూ బాగుంటాయి అన్నమాట. సో మిల్క్ షేక్ రెడీ. నోరూరుతుందా? టెంప్టింగ్గా ఉందా? యాక్చువల్లీ నాకు కూడా చాలా ఇష్టం అండ్ నా పిల్లలకు కూడా. బట్ ఇప్పుడే కదా అన్ని కలిపి ఒకేసారి ఇస్తాను. అండ్ నెక్స్ట్ రెసిపీ, సో నెక్స్ట్ వచ్చేసి ఓరియో కేక్. ఇది కూడా చాలా సింపుల్, చాలా ఈజీ, 5 minutesలో అయిపోతుంది. మరి ఇప్పుడు ఓరియో కేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఓరియో బిస్కెట్ ప్యాకెట్ మ్యాండటరీ. బాదాం పౌడర్ ఇది ఆప్షనల్, కావాలంటే వాడండి లేకపోతే లేదు. పౌడర్ షుగర్ మిశ్రీ, మీకు కావాల్సిన షుగర్ ఏదైనా పర్లేదు. అండ్ దిస్ ఇస్ బటర్,
కాచి చల్లార్చిన పాలు అండ్ నటెలా ఆర్ ఎనీ డైరీ మిల్క్ చాక్లెట్. సో ముందుగా ఓరియో బిస్కెట్స్ని ఇందులో బ్లెండర్లో వేసేస్తున్నా. మీరు మిక్సీ కూడా వాడచ్చు. ఒక ప్యాకెట్ అంతా ఇందులో వేసేసాను. ఇందులో కొద్దిగా 1 స్పూన్ బాదం పౌడర్ అండ్ 1 స్పూన్ ఆఫ్ షుగర్, ఇందులోనే కొద్దిగా చాక్లెట్ ఫస్ట్ దీన్ని బ్లెండ్ చేసేసుకుందాం. సో మెత్తగా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ పేస్ట్లో కొద్దిగా పాలు, ఎక్కువ పోయొద్దు, ఇందాక మిల్క్ షేక్కి కానీ ఐస్ క్రీమ్కి కానీ పోసినట్టు కొద్దిగానే పోయాలి. ఇందులో 1 స్పూన్ ఆఫ్ బటర్ వేస్తాను. ఇందులో ఇప్పుడు మళ్ళీ బ్లెండ్ చేద్దాం. సో దీన్ని ఓపెన్ చేసేసాం. ఇది రెడీ అయిపోయింది. కన్సిస్టెన్సీ చూసారు కదా, ఇట్లా కొంచెం థిక్గా ఉండాలి. ఇప్పుడు దీన్ని మన కప్లో తీసుకుందాం. సో బ్యాటర్ అంతా ఇందులోకి కప్లోకి డిప్ చేసుకున్నాను కదా. ఇప్పుడు మంచి చాక్లెట్, నా దగ్గర డార్క్ చాక్లెట్ ఉంది, దాన్ని మధ్యలో పెడతాను లోపలికి. ఎస్, ఇప్పుడు దానిపైన కొద్దిగా బాదం పౌడర్. ఇప్పుడు నేను దీన్ని అవెన్లో పెడతాను ఫర్ 2 minutes. అవెన్ లేని వాళ్ళు ఒక కడాయి పెట్టేసి దాన్ని కొంచెం ఒక 5 minutes హీట్ అయిన తర్వాత దీన్ని అందులో పెట్టేసి మూత పెట్టేసి ఒక 10 minutes ఉంచండి. బయటకు తీయగానే కేక్ రెడీ అయిపోతుంది. లెట్స్ స్టార్ట్. And it's done. చూడండి, యమ్మీ కేక్ రెడీ అయిపోయింది. ఓరియో కేక్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఓరియో కేక్. అండ్ నెక్స్ట్ రెసిపీ ఓరియో బాల్స్. ఏంటి కొత్తగా ఉందా? యూ కిడ్స్ విల్ లవ్ ఇట్ అండి. కమర్షియల్ 3 రెసిపీస్ బాగున్నాయా? ఇప్పుడు 4th రెసిపీ ఓరియో బాల్స్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ: ఓరియో బిస్కెట్ ప్యాకెట్ అండ్ చాక్లెట్. నేను డార్క్ చాక్లెట్ తీసుకున్నాను. సో మీకు ఇష్టమైన చాక్లెట్ లైక్ డైరీ మిల్క్ ఆర్ ఎనీథింగ్, ఎనీ చాక్లెట్ యూ లైక్. అండ్ బాయిల్ చేసిన పాలు, షుగర్, కొద్దిగా బాదం పౌడర్ ఆప్షనల్, అండ్ కొద్దిగా బటర్, అంతే. సో ఓరియో బిస్కెట్స్ గ్రైండ్ చేసేస్తున్నా. సో నేను ఒక ప్యాకెట్ మొత్తం వాడేస్తున్నా. ఫస్ట్ దీన్ని పౌడర్ చేసుకున్నా. సో ఓరియో బిస్కెట్ ఇలా పౌడర్ అయిపోయింది కదా. ఇందులో కొంచెం పౌడర్ని నేను ఇంకో బౌల్లో తీసి పెట్టేస్తున్నా. అండ్ బ్యాలెన్స్ పౌడర్లో కొద్దిగా బటర్ అండ్ కొద్దిగా పాలు. ఎక్కువగా పాలు వేయద్దు, జస్ట్ ఇలాగా కలుపుకుందాం. సో ఓరియో డోని ఇలా రెడీ చేసుకోవాలి, పిండి ముద్దలాగా గట్టిగా. సో 2-3 స్పూన్స్ ఆఫ్ మిల్క్ వేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈ డార్క్ చాక్లెట్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని ఓవెన్లో పెట్టి కరిగిద్దాం, లిక్విడ్ లాగా చేద్దాం. సో చాక్లెట్ని ఇలా కరిగించాను. కొంచెం థిక్గా ఉంది కన్సిస్టెన్సీ. కొంచెం లూజ్ చేసుకోవడానికి కొద్దిగా పాలు ఇందులో యాడ్ చేసేస్తున్నా. ఎస్, ఇప్పుడు దీన్ని కలిపేద్దాం. సో ఇలా చాక్లెట్ క్రీమ్ రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ విడివిడిగా హాయిగా వస్తుంది. జస్ట్ ఇలా రౌండ్స్ చేసుకుని, ఆల్రెడీ రౌండ్స్ చేసి పెట్టాను.
చాక్లెట్ని కరిగించేలోపు. సో నా డో రౌండ్స్ అన్ని రెడీ అయిపోయాయి. అండ్ లాస్ట్ వన్ నేను కూడా ఒకసారి చూపించేస్తున్నా. బటర్ వేసుకోవడం వల్ల ఇలా నీట్గా వచ్చిందనమాట. చేతికి కూడా బటర్ కనిపిస్తుంది మీకు. అండ్ ఇప్పుడు ఈ డోస్ని ఇందాక వేసాం కదా చాక్లెట్, ఈ చాక్లెట్లో అద్దుకోవడమే. ఇలా అద్దుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ యా నెక్స్ట్ ఎస్. సో ఇలా అన్నిటినీ చేసుకొని బౌల్లోకి తీసేసుకోవాలి. యాక్చువల్లీ డార్క్ చాక్లెట్ పిల్లల్ని మామూలుగా తినండి అంటే తినరు, బట్ నార్మల్ చాక్లెట్ కంటే డార్క్ చాక్లెట్ మంచిది హెల్త్కి. అండ్ మనకు కూడా డార్క్ చాక్లెట్ అంటే చాలా మంచిది హెల్త్కి. యాక్చువల్లీ డార్క్ చాక్లెట్ వల్ల కూడా స్లిమ్గా అవుతారట. సో డార్క్ చాక్లెట్ని ఉట్టిగా తినబుద్ధి కాకపోతే కొంచెం ఇలా అయినా వాడుకుందాం. సో ఇప్పుడు బేసిక్గా ఓరియో బాల్స్ రెడీ అయ్యాయి. ఇప్పుడు పైన డెకరేషన్ కోసం ఇందాక చెప్పిన బాదం పౌడర్, ఈ బాదం పౌడర్ని పైనుంచి ఇలాగా డెకరేషన్ కోసం. అండ్ బాదం ఈజ్ ఆల్సో గుడ్ ఫర్ హెల్త్. సో లోపల ఓరియోని వదిలేస్తే పైన రెండు కూడా మంచిదే మన హెల్త్కి. చాక్లెట్ వేడిగా ఉన్నప్పుడే వేస్తే అన్నీ బాగా అతుక్కుంటాయి. అండ్ ఇందాకటి మన ఓరియో చాక్లెట్ మిక్స్చర్, దీన్ని కూడా పైనుంచి కొద్దిగా. అండ్ యమ్మీ యమ్మీ ఓరియో బాల్స్ రెడీ. ఇప్పుడు దీన్ని ఇలాగే తినలేం కాబట్టి ఇది టైట్గా అవ్వాలి అంటే ఒక 1 hour రెస్ట్ ఇచ్చినా సరిపోతుంది, లేదంటే ఒక 1 hour వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, గట్టి ఓరియో బాల్స్ రెడీ అయిపోతాయి. అండ్ ఫిఫ్త్ రెసిపీ ఆఫ్ ద డే, మై మోస్ట్ ఫేవరెట్ ఓరియో పిజ్జా. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఓరియో బిస్కెట్స్, బటర్, కొద్దిగా పాలు, అండ్ ఆప్షనల్ బాదం పౌడర్, ఇది ఓరియో బిస్కెట్ పౌడర్, ఇందాక నేను మెల్ట్ చేసిన మెల్టెడ్ చాక్లెట్, డార్క్ చాక్లెట్ ఆర్ ఎనీ చాక్లెట్ యువర్ విష్, అండ్ కొద్దిగా షుగర్. దాట్స్ ఇట్. సో యాజ్ యూజువల్గా బిస్కెట్స్ని ఇందులో వేసేసి ఈ పౌడర్లో ఇందాకట్లాగా స్వీట్గా ఉండడానికి కొద్దిగా షుగర్ వేద్దాం. అండ్ లిటిల్ బటర్, అండ్ వీటిని మిక్స్ చేసుకోవడానికి జస్ట్ ఒక 2 spoons మిల్క్. సో డో, గట్టి డో ఇలా రెడీ చేసేసాను, ఓరియో డో. అండ్ ఇప్పుడు ప్లేట్ తీసుకున్నాను. సో ఈ ప్లేట్లో ముందుగా కింద కొద్దిగా బటర్ రాసేద్దాం అంటుకోకుండా. ఇలా రాసేసిన దానికి ఇప్పుడు ఇది దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేద్దాం. సో అలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాను. ఇంకెక్కువ తీసుకుంటే ఇంకా మొత్తం కూడా అవుతుంది. సో ఈ పిజ్జా బేస్ అన్నట్టు ఇది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఒక 1 hour, అది గట్టిగా అయ్యే వరకు. ఓరియో పిజ్జా బేస్ 1 hour ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇదిగోండి ఇలా గట్టిగా అయింది. సో ఇప్పుడు దీనిపైన డెకరేషన్. సో మెల్టెడ్ చాక్లెట్ చూపించాను కదా మీకు. సో ఆ మెల్టెడ్ చాక్లెట్ని దీనిపైన నీట్గా రాసేసుకుందాం. యాక్చువల్లీ ఇది డార్క్ చాక్లెట్ కాబట్టి మనం కూడా తినచ్చు హ్యాపీగా. దీనివల్ల ఏమీ ఫ్యాట్ కూడా పెరగము, టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ మన స్వీట్ క్రేవింగ్ కూడా తగ్గుతుంది.
మీరు ఇమీడియట్గా పైకి తీసుకోవాలనుకుంటే కింద అల్యూమినియం ఫాయిల్ పెట్టండి, అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. లేదు అనుకుంటే కింద ఇలాగో ఆయిల్ రాసాను కాబట్టి మనకి స్లైసెస్ ఈజీగానే వస్తాయి. అండ్ నెక్స్ట్ ఐ హ్యావ్ బాదాం పౌడర్. సో మీరు దీనిపైన డెకరేషన్కి మీకు కావాలంటే వైట్ చాక్లెట్ ఉంటే వైట్ చాక్లెట్ గ్రేట్ చేసి, జెమ్స్ ఉంటే జెమ్స్ గ్రేట్ చేసి అలా మీకు. సో బికాజ్ బాదాం నాకు ఇష్టం అండ్ ఓరియోలో బాదమ్స్ బాగుంటాయని నేను చేస్తున్నాను. అండ్ ఐ హ్యావ్ ఓరియో బిస్కెట్ పౌడర్, ఇది కూడా పైనుంచి. దట్స్ ఇట్. ఇవే ఉన్నాయి నా దగ్గర. జెమ్స్ ఉంటే కూడా పెట్టేదాన్ని, బట్ ఐ డోంట్ హ్యావ్. సో దిస్ ఈజ్ మై ఓరియో పిజ్జా. ఇప్పుడు ఓరియో పిజ్జా నేను కట్ చేస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు మీ. ఎస్, ఇలా స్లైసెస్ చేసేసుకుందాం నేను. మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోండి. నాకు వచ్చిన షేప్లో నేను కట్ చేస్తున్నాను. సో విడిగా కట్ చేశాను నేను. అండ్ హియర్ ఇట్ ఇస్ మీ ఓరియో పిజ్జా. నాకు ఓరియోతో ఏం చేసినా ఇష్టం. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నేను విల్ షో యూ ఆల్ మై 5 dishes. అండ్ ఐస్ క్రీమ్స్ కూడా రెడీ అయిపోయాయి. హియర్ ఇట్ ఈస్ మై ఓరియో ఐస్ క్రీమ్, మై ఓరియో బాల్స్, ఓరియో కేక్. ఎస్, చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో కేక్. అండ్ ఓరియో మిల్క్ షేక్, ఓరియో పిజ్జా. సో సింపుల్. సో ఒక 10 minutesలో ఈ రెసిపీస్ అన్ని, ఈచ్ రెసిపీ రెడీ చేసుకోవచ్చు. హోప్ యూ ఆల్ లైక్డ్ మై వీడియో. నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంట్లో ట్రై చేయండి. అండ్ ఎలా ఉన్నాయో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చూపించండి. వీలైతే ఫొటోస్ కూడా పెట్టండి. మెయిల్ ఐడి కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సీ యూ నెక్స్ట్ వీడియో.